డేటా సిస్టమ్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. అసలు అటువంటిది ఏమీ లేదు, ఏమీ ఎరేజ్ అవ్వలేదు. అటువంటిదన్నా కూడా బూతు అని చెప్పిన వాళ్ళు ఇస్తారు. ఏమండి, రామోజీరావు ఏమని రాస్తాడు రాజ్యపత్రిక, చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే ఇది రాస్తాడు. వాళ్ళేమో ఇలా చెప్తారు. అంటే ఎన్ని ఈ పాపం మూట కట్టుకుంటారు చూడండి. అసలు వీళ్ళు ఎంత పాపం మూట కట్టుకోవటం చూడండి. ఏం చేయాలి వీళ్ళని అసలు? అది అయిపోయింది. అది అయిపోయాక ఈ ముసలోళ్ళు ఇద్దరిని లోపలేశారు 100 రోజుల నుంచి. ఈ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చెవిరెడ్డి అన్నారు, బాలాజీ గోవిందప్ప అన్నారు, ఇంకో ముసలోని తీసుకొచ్చారు. అతను ఎక్కడో ఆడిటర్గా పనిచేసుకుంటున్నాడు. అతను వేరే కంపెనీలు ఎక్కడో. ఏంటంటే జగన్కి షేర్లు ఉన్నాయంట. జగన్కి షేర్లు ఉండి చంద్రబాబుకి అసలు ఎన్ని చోట్ల షేర్లు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి, కొడుక్కి, కోళ్ళకి, భార్యకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి మొత్తం. అసలు మామూలుగా మీరేమో మామూలుగా నారబట్టలు వేసుకుని తిరుగుతున్నారు. డబ్బులేమో గాలికి ఆకాశానికి వస్తున్నాయి. మీరు తిరిగే ప్రత్యేక విమానాలకి, హెలికాప్టర్లకి, మీరు కట్టుకునే 100 కోట్ల ఇళ్లకి. గోవిందప్ప అయిపోయింది, చెవిరెడ్డి అయిపోయింది, ఇప్పుడు వరుణ్. ఈడే ముఖ్యం. ఈడే అసలు మామూలుగా ఈడు సీఈఓ, వాడు అది, ఇది చేసుకోండి. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇవాళ ఏదో టీవీలో చూస్తున్నాను, ఒంగోలులో టోల్గేట్ దగ్గర 50 లక్షలు పట్టుకున్నారని. రేపు అది కూడా చెప్తారు. ఒంగోలులో టోల్గేట్ డబ్బులన్నీ కూడా లిక్కర్ డబ్బులే వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటో పెట్టుకున్నాడై, మేము అక్కడ రైడ్ చేసి పట్టుకున్నాం, వరుణ్ గారు దొరికాడని ఈ 50 లక్షలు మూట కట్టేసి పంపించేస్తున్నారని చెప్పి కూడా రేపు రాసినా రాస్తారు. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇంత సందు దొరికితే పని కట్టుకుని మషాలా కూరి ఈ వార్తలు రాయటం. కేసు ఏమన్నా ఉందా అంటే ఎందుకు ఈ మషాలా అంటే నాకు అర్థమయ్యేది, వంద రోజులు అయిపోయింది. వీళ్ళు ముసలోళ్ళు, ఈ గోవిందప్ప కానీ, మా ఓఎస్డి గారు కానీ, లేదా ధనంజయ రెడ్డి గారు కానీ, వీళ్ళ వయసు అయిపోయిన వాళ్ళు, వీళ్ళకి మామూలుగా ఈ కేసుతో సంబంధం లేదు, కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది. వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర సిట్ దగ్గర ఏమీ సరుకు లేదు. అంటే బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి సృష్టించాలి, కథ సృష్టిస్తాం. ఇక 11 కోట్లు ఎవడో పరమాత్ముడికి తెలియాలి. ఆ బిల్డింగ్ ఓనర్ ముందేమో ఆవిడెవరిదో పేరు మీద ఉందన్నారు, అదేదో హాస్పిటల్ ఒకటిది అన్నారు, అదేదో కాలేజీలో ఒకటిది అన్నారు, ఇప్పుడేమో అద్దెకు తీసుకుంటున్నాడు అన్నారు. మీ ఇష్టం వచ్చిన కథలు సృష్టించండి. అంటే ఏదో రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలి, బురదయ్యాలి, జైల్లో మగ్గదీయాలి. ఇటువంటి అంటే పోలీసు వ్యవస్థని దిగజార్చి రాజకీయ కక్షల కోసం, రాజకీయ లబ్ధి కోసం పోలీసు వ్యవస్థని దిగజార్చి ఈ రకంగా వాడుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం పరాకాష్ఠకు చేరే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ ఎందుకని మొత్తం వీళ్ళందరికీ కూడా రేపు 1వ తారీఖున వాయిదా ఉంది. ఆల్రెడీ బెయిల్స్ వాదనలు జరుగుతున్నాయి. ఆగస్టు 1వ తారీఖున కోర్టు ఏ క్షణానైనా తీర్పు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఢిల్లీ బాబాయ్ని ఆన్లైన్లో వచ్చేస్తాడు. ఢిల్లీ బాబాయ్ వచ్చేసి అమ్మో 11 కోట్లు దొరికేసింది, 1,00,000 కోట్లు అవినీతి అన్నారు. లక్షల్లో ఏమైంది? 50,000 కోట్లు అన్నారు. మళ్ళీ 50,000 కోట్లు కాదు తూచి 30,000 కోట్లు అన్నారు. 30 కాదు తూచి 18,000 అన్నారు. 18 కాదు తూచి 13,500 అన్నారు. 13,000 కాదు తూచి ఇప్పుడు 3,000 అంటున్నారు. చివరికి ఇది ఈ 11 కోట్లకి తేలుతారు. అటు చేసి ఇటు చేసి మనకు అర్థమయ్యేది 1,00,000 కోట్ల నుంచి 11 కోట్లకి తీసుకొచ్చి ఆడేవాడు మామూలుగా ఈ టీడీపీ పేపర్ వాడు ఒకడు ఉన్నాడు. ఈ పేపరు అంటే ఆన్లైన్లో వస్తుంది, బయట ఎక్కడ రాదు మనకి. ఓన్లీ వాట్సాప్ల్లోనూ, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ పేపర్ వాడు రాస్తాడు
11కి అచ్చి రాలేదు, జగన్ 11 సంఖ్య అచ్చి రాలేదు, 11 సంఖ్య వచ్చింది. ఇప్పుడు 11 కోట్లు దొరికినాయి. ఇది బ్యాడ్ అంట. అంటే మీరే ఈ ప్రాస కోసం వీళ్ళే రాశారు మొత్తం అంతా కూడా. ఈనాడు, జ్యోతి వీళ్ళే మొత్తం అంతా. ఆ 18 మళ్ళీ ఓ 4 నెలల క్రితం 3 నెలల క్రితం 13,500 అన్నారు. 13,500 3,000కి వచ్చింది. ఇప్పుడు ఆ 3,000 రేపు ఫైనల్ ఛార్జ్ షీట్కి వేస్తారో వేయరో మనకు తెలీదు. ఎలక్షన్ దాకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారో లేదో కూడా తెలియదు. తుమ్మేడైనా ఈ 1,00,000 కోట్లు 3,000 కోట్లలో రేపు 11 కోట్లకి ఈ డబ్బుని 11 కోట్లకి సరిపెడతారు. ఎవరు డబ్బులు?